ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆ ఫ్రెండ్స్‌కి సర్టెన్ టైంలో అమౌంట్ కావాల్సి వస్తుంది. అండ్ చాలామంది అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, రీసెంట్గా పరిచయమైన సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నా కొలీగ్స్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సపోజ్ మనీ అడుగుతారు. అలాంటి వాళ్ళకి అంటే సడన్గా ఫ్రెండ్ అయిన వాళ్ళకి మనీ ఇవ్వచ్చా? నాకు తెలిసి ప్రజెంట్ ఈ యొక్క జనరేషన్‌లో చెప్తున్నా, మనీ ఇచ్చి ఉన్న రిలేషన్‌ని మనమే చెడగొట్టుకున్నట్టు అయిపోతుంది. ఎందుకంటారా? సపోజ్ వాడు అంతవరకు మనతో వాడు మంచిగా క్లోజ్గా ఉంటాడు. మనం ఎవ్రీథింగ్ అంటే అప్పటి వరకు ప్రతి ఒక్క విషయం మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడితో షేర్ చేసుకున్న విషయాలు సపోజ్ అలా ఉంటుంది. అండ్ వన్ ఫైన్ డే వచ్చి అమౌంట్ అడుగుతాను ఎలా అంటే ఇచ్చేస్తాం. బట్ మన ఫ్రెండ్ కాబట్టి మనం ఆ మనీ అడుగుతానే ఇచ్చేస్తాం. తీసుకోరా, అది ఏముంది అది ఇదని. అరౌండ్ ఒక 2000 ఆర్ 5000 అయితే సర్లే ఇకపోయినా పర్లేదులే అనుకోవచ్చు. అది మోర్ దెన్ 50,000, 1 lakh, 2 lakhs ఇలా అయితే మనం మనీ ఇస్తాం కదా, అది వాడిని అడగలేం. మనీ తీసుకున్నాడు కదా, రిటర్న్ అడగలేం. రే ఎప్పుడు ఇస్తావురా మనీ అంటే ఇస్తానులేరా ఇలా ఎలా అంటే వాడి మీద అంతవరకు ఉన్న ఒక మంచి రిలేషన్ కాస్త అది రాను ఈడు ఇలాంటోడా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి అయితే వెళ్తుంది. అదైతే నేను చూస్తున్నాను, నేను చాలా వరకు ఇలాంటివి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ బాగుంటుంది అంటే మనీ ఇవ్వనంత వరకు మీ యొక్క రిలేషన్ అనేది సూపర్ ఉంటుంది. మనీ ఇచ్చిన తర్వాత మీ రిలేషన్ అనేది మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరగడం, ఇన్ని రోజులు మనీ తీసుకున్నావు కానీ తిరిగి ఇవ్వలేదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. సో నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి దయచేసి మనీ ఇవ్వద్దు. మాట సహాయం చేయండి కానీ మనీ అయితే ఇవ్వద్దు. అది నా ఒపీనియన్. అయితే ఇచ్చి మళ్ళీ అంటే అంతదాకా క్లోజ్గా ఉన్న మన ఇద్దరము ఆ ఒక్క సిచ్యువేషన్ వల్ల ఎనిమీస్గా మారే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. అందుకే చెప్తున్నా, నాకు తెలిసి అంటే నా సజెషన్స్ ఏం చెప్తానంటే మనీ ఇవ్వకుండా ఒక టైం పీరియడ్లో మళ్ళీ మనం మనీ అడిగితే ఆ ఒక రిలేషన్ అనేది 99% అయితే బ్రేక్ అవుద్ది. అందుకే చెప్తున్నా, డోంట్ గివ్ మనీ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. అంతే.